యాక్చువల్లీ వాళ్ళు ట్రైలర్లో టీజర్లో చూపెట్టినప్పుడు మ్యాగీ అనే క్యారెక్టర్ గురించి జస్ట్ చెప్తాడు అంతే. తర్వాత నా లైఫ్లోకి శైలజ అనే ఒక అమ్మాయి, సారీ అంజలి అంజలి వచ్చింది అంటాడు. నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను, ఈ మ్యాగీయే యాక్చువల్లీ అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి మ్యాగీ. సో ఈ అమ్మాయికి ఒక సిస్టర్ ఉంటుంది. సో ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి చనిపోయి ఉంటుంది. సో చనిపోయిన తర్వాత వీళ్ళ అక్క కడుపులో పుడుతుంది ఆ బేబీ అని నమ్మి ఆ బిడ్డను కాపాడుకోవడానికి హీరో చేసే ప్రయత్నం సినిమా అంతా అని నాకు అనిపించింది. తప్పలేదు చూసిన వాళ్ళకి ఇలా అనిపించడంలో. ఎందుకంటే అంత ఇక్కడ కిరణ్ అబ్బవరం గారు ఎవ్రీ దాంట్లో చాలా కొత్తగా ఉండబోతోంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇలాంటిది అసలు లేనే లేదు ఈ ప్లాట్ అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇంతకంటే డిఫరెంట్గా ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో బేసిక్గా ఇది ఎప్పుడైతే రిలీజ్ చేశారో నేను ఆ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తే నాకు బాగా నచ్చింది. కథ ఏమైనా ఉండని, అసలు కథే లేకపోని అవసరం లేదు మనకి. నాకు నచ్చిన ఈ బైక్ కాన్సెప్ట్, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటంటే సినిమాని ఒక ట్రైలర్ని ఒకే మనిషికి కనీసం ఒక 2-3 డజన్ సార్లు చూపించవచ్చు. ఒక పాటని ఒకే పర్సన్కి కొన్నిసార్లు వినిపించి, ఇప్పుడు ఎంత మంచి పాట అయినా సరే ఓసారి అట్లా యూట్యూబ్ రాని ఇలా చూస్తారు అంతే. ఎప్పుడో వీడికి ఐ మీన్ తెలియకుండా కార్లో ప్లే అవుతూ ఉంటుంది, ఏ ఎఫ్ఎం మోడో వేస్తూ ఉంటాడు, అన్ఎక్స్పెక్టెడ్ 2-3 సార్లు వింటారు అంతే. అదే పనిగా మళ్ళీ పెట్టుకొని రాసుకుంటూ పూసుకుంటూ ఎవరు వినరు. ఎంత కస్టమైజ్ చేసినా మహా అయితే బైక్ వాల్యూ 3 lakhs ఉంటుందా? అసలు బైక్ వదిలేమా వింటున్నా. ఐ మీన్ అతని ఐడియా 3 lakhs పెట్టి దాన్ని ఆ బైక్ పెట్టి కస్టమైజ్ చేసి దాన్ని ఇప్పుడు 30 లక్షలు పెట్టినా కూడా రానంత పబ్లిక్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. బైక్ వదిలేసే ఆ కథ కూడా కథ నాకు అనవసరం అసలు. నిన్ను అదే పనిగా ఒక సినిమాని, టీజర్ని, ట్రైలర్ని రిపీటెడ్గా ఒక ఆడియన్స్కి చూపించే ఒక అద్భుతమైన ట్రిక్ ఇది. సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రిక్. అండ్ దానికి తగ్గట్టు పాపం కిరణ్ అబ్బవరం ఈ ట్రిక్ని ఉపయోగించుకున్నప్పటికీ ఏదో ఉంటుంది ఆ మెలిక, ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే అంత కాన్ఫిడెంట్గా చెప్పడు. వాళ్ళు అనుకున్నది ఇది ఎవరు గెస్ట్ చేయలేదులే, ఖచ్చితంగా గెస్ట్ చేయలేరు అని అనుకుంటాడు. ఏదో అది కూడా ఉండొచ్చు, తప్పలేదు. అదే అండ్ కొంతమంది విమర్శలు, ఏముందిలే ఆ సినిమా యూనిట్ కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్ వీళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఎవడికో బైక్ ఎందుకు ఇస్తాడు, కిరణ్ అబ్బవరం వాళ్ళకి తెలిసిన చుట్టాలకో ఫ్రెండ్స్కో ఎవడికో స్టోరీ చెప్పేసి వాడు భలే గెస్ట్ చేశాడే, ఇంత బాగా గెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు అని చెప్పేసి క్లాప్స్ కొట్టి మీరు ఎంత బాగా గెస్ట్ చేశారో అని చెప్పి ఇదిగోండి మీ బైక్ ఇస్తారు, అది మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంటుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దట్స్ ఓకే, అది కూడా ఫైన్. కానీ ఇక్కడ బైక్ తీసుకోవడమో, కథ స్టోరీ చెప్పడమో, దాన్ని డీకోడ్ చేయడమో అసలు మ్యాటరే కాదు.